హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈజ్ మై ట్రైలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం పుష్ప 2. ఫస్ట్ థింగ్, ట్రైలర్ గురించి మాట్లాడే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోలేని వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వెరీ 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 సారీ. బికాస్ నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోతున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ అనివార్య కారణాల వల్ల సినిమాలు కూడా చూడలేకపోతున్నాను. సో అందువల్ల రివ్యూలు అనేవి రావట్లేదు. వీలైనంత తొందరగా సినిమాలు చూడడం జరుగుతుంది, రివ్యూలు కూడా పెట్టడం జరుగుతుంది. అప్పటిదాకా కొంచెం ఓపిక్గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవద్దు. ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటను కొట్టండి. ఇప్పుడు మనం పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత భయ్య నాకు ఒకటి అనిపించింది. అల్లు అర్జున్ మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కడికి డిసెంబర్ 5 గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 5 సమాధానం చెప్తుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన పనిలే. సినిమా జస్ట్ యావరేజ్ స్టాక్తో ఉన్న ర్యాంప్ పాడేస్తారు సినిమాని. నాకు అర్థమైపోయింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా ఉండబోతోంది సినిమా అని మనకి ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే అర్థమవుతుంది. పుష్ప అంటే ఏంటి, అసలు వాడు ఏం చేస్తాడు, అదంతా. పుష్ప 2 ట్రైలర్ కట్ చేసిన విధానం, ఆ సినిమా వచ్చిన విధానం ఊహించుకుంటుంటే ఒక రకంగా అసలు మైండ్ పోతోంది నాకు. ఎందుకంటే ఒక ఓవర్ హైప్డ్ అని నేను అన్ను, చాలా హైప్ ఉంది సినిమా మీద. ఆ హైప్ని మెయింటైన్ చేస్తూ అదే విధంగా ట్రైలర్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు పర్సనల్గా ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ప్లీజ్ చూడలేని వాళ్ళు ఫస్ట్ థింగ్ ఆ ట్రైలర్ వెళ్ళి చూడండి. ఏదో నెగిటివ్ మైండ్ పెట్టుకుని ఆడికి సపోర్ట్ చేశాడు, ఈడికి సపోర్ట్ చేశాడు అని కాదు. సినిమాని సినిమా పరంగా చూసి ట్రైలర్ చూడండి. నచ్చకపోతే అప్పుడు కింద కామెంట్ చేయండి. అంతేకాని సినిమా కాకుండా వేరే విధాలుగా ఆలోచించి వీడికి మనం ఎందుకు చూడాలి, వీడికి ఎందుకు సపోర్ట్ చేయాలని వద్దు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ని ట్రైలర్లో చూపించాడు. ఆఫ్ కోర్స్ జగపతి బాబు గారు కూడా సినిమాలో ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, సినిమా చూద్దాం. నాకైతే పెచ్చగా నచ్చింది ట్రైలర్, చాలా బాగా నచ్చింది. నేనైతే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నా. నాకు ఒకటే నమ్మకం, నేను ఒకరినే నమ్ముకుని వెళ్తాను థియేటర్కి, సుకుమార్ గారు. రెండో వ్యక్తిని కూడా నమ్ముకుంటా, అల్లు అర్జున్ గారు. వీళ్ళిద్దరి మీద నమ్మకంతో సినిమా చూస్తా. నన్ను వాళ్ళు డిసప్పాయింట్ చెయ్యరు అని నాకు గట్టి నమ్మకం ఉంది. సో నేను మీకు కూడా చెప్తున్నా, ఫస్ట్ వెళ్ళి ట్రైలర్ చూడండి. డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అవ్వకపోతే మాట్లాడుకుందాం. సో వీడియో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నన్ను కామెంట్లో వేసుకుంటారు. కాబట్టి వీడియో ఎక్కడితో ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.